పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ పరిపాలన అసలు ఏం బాగాలేదు. ఎందుకంటారు? ఎట్టి పరిస్థితుల్లో బాగాల. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఏమి బాగాల. 15 సంవత్సరాలు చేసేవాళ్ళని జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసేశారు. ఆయాలను తీసేశారు, ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలను తీసేశారు, ల్యాబ్ టెక్నీషియన్లను కొంతమందిని తీసేశారు. ఎలా బతుకుతారు? 10 ఏళ్ళు సర్వీస్ చేసినాక ఎలా బతుకుతారు? పుష్పరాలు ఇదివరకు పుష్పరాల్లో చిన్న టయాన్ని ఎక్కిన వాళ్ళు వాళ్ళల్లో కూడా నేను ఒక మనిషినే. మేము ఇదిగో ఈ కాయలను నమ్ముకుని బతుకుతామని వచ్చామయ్యా. గతంలో 9 పథకాలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, అన్ని ఇంటికి వచ్చాయి. అన్ని ఇంటికి వచ్చాయి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి రైస్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క ఉండవాళ్ళ స్థాయిలో బయటికి రారు, వాళ్ళు కూడా బజార్ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు నీకు ప్రభుత్వం ఇంకా అదే చేస్తామన్నారు, ఎవరో చేయరు, చేసే ఆలోచన లేదు. వాళ్ళ వరకే వచ్చినాయి. వాళ్ళ బడ్జెట్ ఎక్కువ కాదు, తక్కువ అని చేసి నేను చేస్తానన్నాడు. వాళ్ళ కాడికి ఎక్కువ చేసి ఏంటి చల్లట్లా. గురించి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు, చేసేస్తున్నారు. మంచోడిని ఎందుకు ఉంచుతారు? మంచోడిని ఉంచారు కదా, పెట్టినోడిని భూమి మీద ఉంచారు కదా. వాళ్ళ తరపున నువ్వనా అనుకుంటే నిన్ను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు, ఇబ్బంది. డోర్ డెలివరీ ఇంటికి రావాలండి. ఉన్న స్థాయి వాళ్ళు ఉంటారు, లేని స్థాయి వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. అందరు కడుపులు కొట్టేస్తే దేనికి ఉపయోగం? ఇప్పుడు ఇస్తున్నావు, ఇంకా కొన్ని నిత్యావసర సరుకులు వచ్చాడు, ఒక్కడే వచ్చాడు, అన్ని ఇంటికి తెచ్చిపెట్టాడు. అది చాలు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ప్రభుత్వం సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? ఇచ్చిన సంక్షేమం అంత అమలు అవుతుందో? బాగానే ఉంది అంటే కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని టైం పడుతుంది అంటున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్నారు, కొన్ని బాగానే ఉంది. అట్టహాసంగా యోగాంధ్ర నిర్వహించారు, 300 కోట్లు గిన్నీస్ బుక్ రికార్డు. అంటే ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారు దానిపై అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా ఇప్పుడు ఖర్చు పెడితే దాని ద్వారా వరల్డ్లో మొత్తం ఎక్స్ట్రా చేసి పెట్టుబడులు అవన్నీ వస్తాయి. ఇతర దేశాలు ఆకర్షించడానికి కూడా ఉంటుంది. దాని మూలం గురించి చేశారు. అయినా కేంద్రమే భరించింది. ఈ వైసీపీ వాళ్ళంతా రాష్ట్రం రాసిన 70 కోట్లు ఖర్చు పెట్టిన విమర్శిస్తున్నారు, కానీ కేంద్రమే భరించింది కోట్లన్నీ నష్టం. ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే కరెంటు బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి? కరెంటు బిల్లు బాగుతున్నారుగా, ఎక్కువే పడుతుంది. మరి అదేమంటే జగన్ పాపం అంటున్నారు. కానీ ఇది పద్ధతి కాదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ ఏమైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళ నుంచి వసూలు చేసే ఇది చెయ్యాలి ప్రభుత్వాలు. అంతేగాని తీసుకొని జనాల మీద వేస్తారంటే జనాలు నష్టపోతున్నారు కదా. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 200 రూపాయల దాకా కరెంట్ లేదని వాళ్ళకేమో ఫ్రీ ఇస్తున్నారు. ఈ సామాన్యేమో 400-500 వచ్చేవాళ్ళు ఇప్పుడు 3-4 నెలల మట్టి 800 డబల్ అయిపోయింది బిల్లు. పల్నాడు జిల్లా వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ క్యాన్వాయ్ కారు కింద పడి చనిపోయిన వ్యక్తి గురించి అడావుడి అవుతుంది. రెండోది తలకాయలు నరికే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఈ రప్పా నరుగుతామంటారు. అదేదో సినిమా డైలాగ్ చెప్పారు కావుతుంది. కానీ వాళ్ళు వెళ్ళిన సందర్భం ఏంటిది? అసలు వెళ్తామే తప్పు. ఎవరో వాడు బెట్టింగ్లో పాల్పడి పోతే వాడి విగ్రహం పెడతానికి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఎమ్మెల్యే ఉండి వెళ్తామే తప్పు. వెళ్ళిన దానికి కూడా అది నువ్వు పరామర్శించడానికి వెళ్ళి దానికి ఏదో ర్యాలీగా పెద్ద హంగామా చేసి 2 వ్యక్తులను చంపేసి వెళ్ళావు. జగన్ గారిని కూడా ఏటూగా చేర్చారు కదా ఇందులో. అదే వాడు ఏమి ఉండదు. ప్రవీణ్ జగన్నే అరెస్ట్ చేసే ఇది ఏమి ఉండదు. అటు మెయిన్ చేసిన డ్రైవింగ్ చేసిన కాబట్టి డ్రైవర్ మీద కేసు పెడతారు, వీళ్ళకి ఏదో నోటీసులు ఇస్తారు, అయిపోతుంది అంతే. అంత మించి ఏం జరిగింది? నిన్న యువత పోరు తర్వాత ఫీజు రీంబర్స్మెంట్లు ఇవ్వాలంటున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? అది కూడా త్వరితగతిని ఇస్తామంటుంది. ఇస్తూ ఉంటుంది. అంటే ఖజానా చూసుకోవాలి. ఒక్కోటి వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. ఏ ప్రభుత్వం ప్రయారిటీ ఉంటాయో కొన్ని, ఆ ప్రయారిటీ ప్రకారం ఇస్తారు. వీళ్ళు ఇమ్మనగా కానీ వాళ్ళు ఇచ్చారు కదా. డబ్బులు చూసుకోవాలి, ఖజానా చూసుకోవాలి, ఇటు జీతాలు చూసుకోవాలి, పెన్షన్లు చూసుకోవాలి, దాన్ని బట్టి చేస్తారు. యోగాంధ్రకి 300 కోట్లు యొక్క ప్రజాధనం నిరుపయోగంగా మారిందంటున్నారు మాజీ ప్రభుత్వాలు. నిజమేనా లేకపోతే చేయక తప్పదంటారు? చేయక తప్పదు కదా. ఇప్పుడు గ్లోబలైజేషన్లో భాగం అందరి ఇప్పుడు ఓన్లీ మన రాష్ట్రం మన జిల్లా అనుకుంటే కాదు కదా. తద్వారా ఇతర దేశాల నుంచి వస్తారు, వాళ్ళు చూస్తారు, అబ్బాయి ఇది ఈవెంట్ బాగా సక్సెస్ చేస్తుంది, గవర్నమెంట్ బాగుంది కదా, వాళ్ళు పెట్టుబడులు వస్తాయి. అయినా అది కేంద్రమే భరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అది కేంద్రమే ఇచ్చింది డబ్బులు. ఆడబిడ్డ నిధికి మార్గదర్శకాలు వదిలేమంటున్నారు. ఈ నెల 30వ తారీఖు రైతులకు పెట్టుబడి సాయం ఆల్రెడీ 21 ఇవ్వాలి, కేంద్రం ఇంకా డబ్బులు అందించకపోవడంతో కొద్దిగా పోస్ట్ పోన్ అయింది. అవునవును, అది మంచిదేగా. రైతులకు ఎంత చేసినా తక్కువే. అన్నీ చేసే ఉంటారు కానీ ఏ ప్రభుత్వం రైతులకు 100% ఎవడో చేయడు. గతంలో 15,000 ఇస్తామన్నారు కదా తల్లికి వందనం కింద, 13,000 ఇచ్చారని మాజీ ప్రభుత్వాలు అంటున్నా. ఎలా? వాళ్ళు అంతే ఇచ్చారుగా. వాళ్ళు అసలు ముందు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? అందరికి ఎంతమంది అయితే అంతమందికి ఇస్తా అన్నాడు. తర్వాత వచ్చాక ఒకరికే అన్నాడు. అది కూడా చివరికి వచ్చేకి 1 నెల వేసి 2 నెలలకు 3 నెలలకు పెండింగ్ పెట్టి వేశారు. పరిపాలన ఏమన్నా ముందు ఇచ్చిన పథకాలు కూడా సక్రమంగా వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏమి రాలి ఒక్కడు కూడా.
3 చెప్పారు సంవత్సరానికి, ఒకదానికన్నా పడ్డాయి. 6 సూపర్ 6గా చెప్పింది. సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు అన్న. తల్లికి వందనం ఒకటే, మాకు 2 పిల్లలు అయితే ఒకళ్ళకి పడింది అంతే. అదేంటన్నా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా, 13,000 ఇచ్చారు కదా కటింగ్లు. 13,000 ఇంకా 2 వాళ్ళకి రాలా. ఎలా ఉందన్న చూస్తే ఇంకేమేమి ఉన్నాయి మరి గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్న? గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి డబ్బులు అన్నారు, ఏమీ లేవు. ఒకటే ఆ తల్లికి వందనం ఒక్కటే ఇచ్చింది వాళ్ళు. ఆడబిడ్డని ఇది కూడా ఇవ్వాలి, ఏది ఇవ్వాల. ఒక పక్క నిరుద్యోగ వృత్తి లేదు, అసలు ఏమీ లేదు, అలాంటి ఏమీ లేవు. పక్క చూసుకుంటేనే డ్వాక్రా మహిళలకి ఏదో చేస్తామన్నారు, సబ్సిడీల కింద అవి లేదు. అది లేదు, డ్వాక్రా మహిళలకి సబ్సిడీ కూడా లేదు. అలా గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, గత హయాంలో ఎవరు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు. నిజమే. ఇప్పుడు మరి సచివాలయం ప్రతిదానికి మనమే సచివాలయంకి వెళ్ళాలిగా, రేషన్కైనా మనమే వెళ్ళాలి, అన్నీ అవేగా. కొత్త రేషన్ కార్డులు చాలా వరకు కటింగ్లు పోయినాయి, ఏమన్నా పోయినాయి అందులో? మాకైతే యాడ్ చేసి అన్నారు, ఇంకా యాడ్ అవ్వలేదు. మరి అది 21 days పట్టిద్ది అన్నారు. అన్న మిగతా వాళ్ళు చూసుకుంటే రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీలు వచ్చాయి, MDU వ్యాన్లు వచ్చాయి, మరి ఇబ్బందిగా ఉందా మళ్ళీ అక్కడికి వెళ్ళి? మరి మనం పని మానుకొని వెళ్ళాలి కదా. ఒక్కో రోజు ఫింగర్ ప్రింట్ పట్టలేదు, సర్వర్లు పని చేయట్లేదు. సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు, మా వాళ్ళే కూడా అంతే, సేమ్ అంతే. అన్న మళ్ళీ ఇబ్బందే కదన్న మరి. మరి అంతే కదా. అన్న మరి చూసుకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇంకా మరి పోలవరం అమరావతి అంటున్నారు, రియల్ ఎస్టేట్ కూడా ఏమీ లేదు ఇక్కడ. మరి ఏంటి ఉద్యోగ కల్పన అవుతుందా? 20 లక్షలు ఇవ్వాలన్నారు. మరి ఉద్యోగాలు అంటే మరి మేము ఇస్తాము అంటున్నారు, మరి ఇచ్చేది ఏమో చేస్తారో వాళ్ళు చూసుకోవడం. అత్యంతంగా భారీగా చూసుకుంటే కరెంటు బిల్లులు మోత మోగిపోతున్నాయి. ఎలా కరెంట్ బిల్లు మాకు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 400 వచ్చాయి, ఇప్పుడు 600 వస్తుంది. అది అన్న ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు అంటగడుతున్నారు? ఆయన చూశారు కదా మొన్న కారు వెహికల్ ఇన్సిడెంట్, కావాలని తోయరు కదా దానికి. అంటే మరి మనకు తెలియదు వాటి గురించి, కానీ జనరల్గా ఎలా ఉంది మొత్తం టోటల్ 1 year మీద అన్నీ జరుగుతున్నాయి. 1 year ఇంకా 4 years ఉందిగా, ఏం చేస్తారు? స్కూల్స్లో ఇంతకుముందు ఈ షూస్ బ్యాగ్స్ తర్వాత ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కదా, ట్యాబ్లు అని అవన్నీ. ఇప్పుడు ఏమన్నా ఉందా ఆ సెక్షన్? అంటే మాకు తెలియదు, మా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఇద్దరు. అది మరి ఎలా ఉందన్న? మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, August 15 వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇబ్బంది అన్న? పోయిన సంవత్సరం సంక్రాంతి నుంచి చెప్తున్నారు వాళ్ళు. పోయిన ఆగస్టుకి ఇవ్వాల్సింది, ఆగస్టు నుంచి సంక్రాంతి అన్నారు, తర్వాత ఇప్పటికి ఎన్ని వాయిదాలు పెట్టారు, ఏమీ లేదు. అంటే ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు అంటున్నారు చాలా మంది. ఏది ఫ్రీగా ఇస్తేనా? మరి తెలంగాణలో అందరు తిరుగుతున్నారు, ఎవరైనా ఆడవాళ్ళు తిరగట్లేదుగా. అంతే కదా. పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది రైతులకి 30వ తారీఖు వెళ్ళింది ఈ నెల. మరి గడప గడపకి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 1 yearలో మీరు ఏం చూసారని అడుగుతారంట. ఏం చెప్తారు? వీళ్ళు గడప గడపకి వస్తే వాళ్ళే చెప్తారు ప్రజలే ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అది గతంలో ఎలా ఉండేది? ఏదైనా వాలంటీర్ వచ్చి ఇచ్చే విధానం కానీ అప్పుడు? వాలంటీర్ అంటే అన్నింటికి వాలంటీర్, ప్రతిదీ వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా సచివాలయానికి వెళ్ళాలి, వాళ్ళేమో సర్వర్ బిజీ అంటున్నారు, ఇవాళ కాదు రేపు రమ్మ అంటున్నారు, ఎన్నిసార్లు తిప్పుతున్నారు. అదే వాలంటీర్కి ఒక మాట చెప్తే వాలంటీరే చూసుకునేవాడు, మనకి వచ్చి మనకి చెప్పేవాడు రిజల్ట్ ఏంటి అనేది. అంతే కదా. కొంచెం ఇబ్బందిగానే ఉంది అయితే. అంతే మరి, వాలంటీర్ ఉంటే కొద్దిగా బాగానే ఉండేది, ఇప్పుడు అంతగా ఏం లేదు. అండి సంవత్సర పరిపాలన మన June 12కి అయింది, కొత్త ప్రభుత్వాలు వచ్చి. ఫస్ట్ ఏమో పెరిగిన పెన్షన్ ఇచ్చారు, తర్వాత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, డబ్బులు ఏమైనా పడ్డాయి? తల్లికి వందనం అది మాత్రం మా మనవరాలకు పడ్డాయి, ఇంకా ఆడబిడ్డ నిధి అనేది ఏమీ పడలేదు. మరి మాకు పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్లు ఓపెన్ చేశారు, దీని నిమిత్తం 200 పెట్టి ఇట్లా డబ్బులు పడతాయి అని చెప్పి. తర్వాత ఏమో ఓపెన్ చేసాము, మరి అసలు ఇంతవరకు ఏమీ లేదు. అదండి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ కరెంటు బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. కరెంట్ బిల్లు మాత్రం బాగా వేసేస్తున్నారు, అన్ని రేట్లు బాగానే ఉంటున్నాయి. మరి లేని వాళ్ళ పరిస్థితి మరి ఎలా తింటారు? గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు గత ప్రభుత్వ హయాంలో, అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఏదైనా పడలేదన్నా ఏదైనా ఏలు ముద్రలు కావాలన్నా చెప్పి తీసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. వారంటీ లేకపోతే మాకు ఇబ్బంది అయిపోయింది, ప్రతి ఒక్కటి సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు అందుకున్నారా? అప్పుడు ఏమైనా వచ్చినాయా? పర్లేదా? అందుకని రోడ్లు ఎలా ఉన్నాయి? పర్లేదు, కొంచెం పర్వాలేదు. మరి ఏమంటున్నారు అంటే ఈయన వచ్చినాకైనా పర్వాలేదు, కానీ మాకు ఆడబిడ్డలు ఇది ఆడవాళ్ళకి మా డ్వాక్రా మహిళలకు మరి ఏమన్నా సహాయం లోన్లు అన్నారు లేదు. మరి డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నారు, మరి అదేమి సహాయం ఏమి లేదు. తల్లికి వందనం మాత్రమే పడింది మొన్న. ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? ఎంత వస్తున్నాయి? బాగా భారీ ఎత్తున వస్తుంది. కరెంటు బిల్లు మాకు మినిమం ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్ ఉండటం వలన మాకు 2,000 దాకా వస్తుంది, 1,500 2,000 దాకా వస్తుంది. అది అట్లా. ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు బాగుంది లేదా గతమే బాగుంది? గతం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ ఖర్చులు అన్నిటిలోనూ బాగా పెరిగిపోయినాయి. మరి ఏం తినాలో ఏంటో మరి కష్టపడుతున్న వాళ్ళు. చూసుకుంటే August 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈసారి ఖరారు చేస్తామంటున్నారు. నిజంగా ఉపయోగపడిద్ది అంటారు లేకపోతే ఊరినే తిరిగే వాళ్ళకి? పడిద్ది మరి, ఆడబిడ్డ నిధికి అదైతే ఉపయోగపడిద్ది.
అదే సరే మేడం అయింది కాబట్టి మొన్న జూన్ 12కి ప్రభుత్వాలు అన్ని చెప్పినట్టుగా ఇస్తుందా, కొంచెం జాప్యం జరుగుతుందా, పర్లేదా టైం పట్టినా? టైం పట్టినా ఇంకా మరి ఇంకేం అమలు పరచలేదు, రేషన్ కార్డులు రాలేదు, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. మొన్నేమో మరి పిల్లలకి దీనికి వేసారంటగా అంగడిపెట్టి డబ్బులు, మరి మాకైతే పిల్లలు లేరు. మనం గ్యాస్ సిలిండర్లో డబ్బులు పడుతున్నాయా? ఏదైతే లేదు, మాకు అసలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ₹1 కూడా పడలా. గత ప్రభుత్వ హయాంలో ఏమన్నా వచ్చినాయా సంక్షేమంలో? ఏమొచ్చినాయి అంటారు వస్తే? ఏమొచ్చినాయి అంటే ఇంటికి తెల్లారిపాటిగా వృద్ధాప్య పింఛన్ తెచ్చిచ్చేవాళ్ళు, తర్వాత గ్యాస్ బండ్లకు డబ్బులు పడేవి, బాగానే ఉండలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు కదా, మరి అప్పుడు ఇచ్చిన సంక్షేమం పథకాలు అమలు చేయడానికి వాలంటీర్లు ఉండేవాళ్ళు అప్పుడు. మాకేమో ఇల్లు ఇస్తాము అన్నారు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆయన కాలంలోనూ అమరావతికి తీసుకెళ్ళి అక్కడేమో వెయ్యొద్దు అన్నారు, మాకు రాలేదు. మరి ఇప్పుడు డిపోల్లోనే రేషన్ తీసుకుంటున్నారు, ఇబ్బందిగా ఉందా లేకపోతే అదే బాగుందా? ఏం బాగుంది, డోర్ డెలివరీ వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు ఏమో రావట్లేదు, స్టోర్లకు వెళ్ళటమే. ఆయన ఉన్నప్పుడు బాగానే జరిగింది. ఇప్పుడే మరి వీళ్ళని కూడా తీసేశారు కదా వారంటీ. ఒంటరి వితంతు మహిళలకు పెన్షన్లు అన్నారు, ఎవరికన్నా ఉన్నారా లేకపోతే ఫ్యామిలీలో? ఒంటరి మహిళలు మా వ్యవస్థితులు అయితే లేరు. మరి నేనుండేది ఒక్కదాన్నే, నాకు మటుకి పింఛన్ డబ్బులు వస్తున్నాయి. మొన్న బ్యాంకుల్లో డబ్బులు కట్టించుకున్నాను, పోస్ట్ ఆఫీస్లో 200. మనవరు పిల్లలకి కానీ మనవరాళ్ళకి కానీ మనవాళ్ళకి కానీ తల్లికి వందనం డబ్బులు ఏమన్నా పడినట్టు అనిపించిందా అకౌంట్లో ఏమన్నా? అంటే దీనిలో అంగడిబడిలో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కొంతమంది పడ్డాయి అంట. మరి వాళ్ళు వీళ్ళు అనుకుంటేనే విన్నాం. కరెంటు బిల్లులు ఇబ్బందిగా ఉన్నాయా? అబ్బో కరెంట్ ఏంటండి, కరెంట్ చాలా రేటు పెంచేశారు. 300 వచ్చేది ఇప్పుడు 600 వస్తుంది కరెంటు. మా కరెంటు కూడా దారుణంగానే ఉంది. మరి చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఒకవేళ పెడితే మంచిదేనా లేకపోతే ఇబ్బంది అవుతుందా తొక్కేసుకుని? మహిళలకి ఎవరి నుండి? మామూలుగా అందరికి మహిళలందరికీ కూడా ఆగస్టు 15 నుంచి మన ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి ఇంకా తెలియదు కదా, అది మన వరకు రాలేదు అనుకుంటాం వరకే. అది ఎప్పుడు అమలుమెంట్ చేస్తారో మనకు తెలియదు కదా. అది ఓకే, కొంచెం సమయం పడుతుంది అయితే వేరే అంతే మరి. రైట్ మేడం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళంటూ ఈ ప్రభుత్వాలు వచ్చాయి. సంవత్సర పాలన 12 గడిచింది. గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా హామీలు కామను చేయడం అటో ఇటుగా అయినా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు సార్. మరి ఎలా అనిపిస్తుంది? ఏమేమి బాగుంది చేస్తున్నారు? బాగానే ఉంది, పరిపాలన కూడా బాగుంది. అంటే ఒకేసారి అవ్వాలంటే అవ్వడం కష్టం కదా, అది అందువల్ల నిదానంగా చేస్తా, కంగారు పడకూడదు. అది మన ముందు అభివృద్ధి కావాలి. సంక్షేమ పథకాలు ఏమన్నా సంక్షేమ పథకాలు ఉన్నా ఒకటే, లేకపోతే ముందు రాష్ట్రం అభివృద్ధి అది అన్ని రాష్ట్రాలు మందే ఫస్ట్ లాగా వచ్చేలా ఉండాలి. ఈ సంక్షేమ పథకాలు పెడతాం వల్ల అభివృద్ధి అనేది జరగదు. అది ఇవ్వచ్చు కానీ ఆ ప్రభుత్వాలు ఏమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఏ ప్రభుత్వాలు వచ్చినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కొంచెం ఆర్థిక భారంగా కనిపిస్తుంది కదా. అవును అసలు ఈ సంక్షేమ పథకాలు అనేది తగ్గించి అభివృద్ధి మీద పెట్టాలండి. ప్రాజెక్టులని, రోడ్లని అలాంటివి పెట్టి ఫ్యాక్టరీలను వస్తే అది డెవలప్ అవుద్ది. సంక్షేమ పథకం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం కానీ అభివృద్ధి అనేది ఉండదు. ఇవాళ ఇస్తాడు 1000 రూపాయలు 10,000 వస్తాయి, 2 రోజులు అయిపోతున్నాయి. పేకాడ తాగుడు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు జనాలు చాలామంది. ఆడవాళ్ళకి ఎత్తున్నారు, ఆడవాళ్ళకి ఎత్తే ఏముంది, ఏం ఉపయోగించుకోవట్లేదు. మంగళషాపులు వస్తున్నారు, అది కూడా వేస్తుంది. వాళ్ళు రోజుకి 5,000 రూపాయలు 3,000 సంపాదించుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది? అవన్నీ అభివృద్ధి పెడితే ఒక రోడ్డు పెడితే 100 మందికి ఉపయోగపడుతుంది. అది ఒకరికి ఇస్తే అది వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉపయోగపడుతుంది. అది చాలా తప్పు, అసలు అది రాంగ్. అది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చి హామీ ఇచ్చినా నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎక్కువ చేయాలంటే మనం నేర్పడమే, రాజకీయ నాయకులు నేర్పడమేనండి. ఎవరు ఇవ్వకుండా ఉంటే అది ఏముండదు. అది మన ఇలా వ్యవస్థ అలా తయారైపోయింది, నేర్పకూడదు అది. అది మన దాని గురించి ఆగస్టు 15కి ఏమో మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ నెల 30వ తారీఖేమో రైతులకు పెట్టుబడి సాయం ఉంది, అన్నదాత సుఖీభావ. మళ్ళీ ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది బ్యాలెన్స్. మరి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే. ఇవన్నీ కొంచెం బడ్డనే అంటున్నారు కదా. అవును బట్టినే. మరి అది పెట్టడం కూడా వాళ్ళు ఏమో గెలవాలనే కాన్సెప్ట్తో పెట్టారు. ఇవాళ ఇవ్వాలంటే కష్టంగా ఉంది, నిదానంగా చేస్తారు. చూద్దాం. ఆంధ్ర చేశారు సార్, గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ కూడా ఎక్కుతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక 300 కోట్ల ఖర్చు అయితే అయింది అంటున్నారు సార్, ఎలా చూడాలి? మరి అలాంటివి చేస్తేనే రాష్ట్రానికి గుర్తింపు అనేది వస్తుంది. మరి ఏమి చేయకుండా ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు నలుగురు చెప్పుకోకుండా ఎలాంటివి ఉంటే వస్తుంది. అది మంచి పద్ధతి, ఎలాంటి జరుగుతుండాలి, పెడుతుండాలి. అలాగే అదే ఏం సార్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారి కారు క్యాన్వాయ్ కింద పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంచెం
హడావుడిగా ఉంది. మొన్నటిదాకా రాని మళ్ళీ వస్తున్నాయి. పోలీసులు ఇబ్బందిలో పడుతున్నారు. ఇటు పక్క చూసుకుంటేనేమో అరెస్టుల పర్వంలో ఉన్నాయి. అది ఏదైతే వెహికల్ డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అది సహజమండి, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఎలా ఉంటాయండి? జరుగుతుంది. దాని గురించి దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన పని ఏముందని, జరుగుతూనే ఉంటాయి. దానికి ఏదో రాజకీయ కష్టాలు కాకుండా మామూలుగా చూసుకుంటే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ గురించి ఏమంటారు సార్? ఇంకా పుంజుకోలేదంటున్నారు కదా అమరావతిలో, ఉందా నిజంగానే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అమరావతికి సంబంధించి? ఏమన్నా జరుగుతున్నాయా? అది వరకు ఏం లేదు, ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, బాగా జరుగుతున్నాయి. మరి మన రాష్ట్ర గుర్తింపు అనేది ఉండాలి కదా, అది పెట్టడం మంచిది, చాలా మంచిది. మనకి గుర్తింపు ఒక రాజధాని ఉంటే అది బాగుంటుంది. ఏమి లేకుండా ఉంటే ఎలాగా? అది ఆటో కార్మికులకు కూడా మళ్ళీ అమౌంట్ వేస్తాము, ఏదైతే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రోజు అంటున్నారు. ఇంకా లెక్క అయితే తేలాల్సి ఉంది సార్. 10,000 ఇస్తారా 15,000 ఇస్తారా అనేది. మరి పాప వాళ్ళకి కొంచెం సహాయంగానే ఉంటుందంటున్నారు ముఖ్యమంత్రి గారు. అవును, పెట్టాలండి, పెట్టకుండా ఎలాగా? నిదానం చేస్తే బాగుంటుంది. ఎలా ఉంది సార్? టోటల్గా ఎలా ఉంది? విద్యా సంస్థలు ఓపెన్ అయ్యాయి, ఫీజు రింబర్స్మెంట్ పోర్లని మాజీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కొంతవరకు తల్లికి వందనం హెల్ప్ అయింది అంటున్నారు కొంతమంది. ఎందుకంటే గతంలో చెప్పినట్టుగా ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 కదా. అవును, ఇస్తున్నారు కదండి, బాగానే ఇస్తున్నారు. అన్నీ ఒకసారి ఎలాగా నిదానంగా జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది కదండి. అందరికీ ఇస్తారు, ఇవ్వకుండా ఎలా ఉంటారు? అనుకున్న తర్వాత ఆపరు కదండి. అదే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.